నారా చంద్రబాబు నాయుడు గారు 2024లో ముఖ్యమంత్రి అయిన తర్వాత డిసెంబర్ అనుకుంటాను, ఆ రోజు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషను ఇవ్వడం జరిగింది. ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఆయన ఆ రోజు చెప్పిన విషయాలు ఏంటంటే, తిరుపతిలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఎంతోమంది చాలా భూములు ఆక్రమించారు. అందులో మా నాన్నగారి పేరు చెప్పడం, మా కుటుంబం పేరు చెప్పడం, ఈ భూములు ఆక్రమించారని చెప్పి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి ఒక 7-8 భూములు ఆ రోజు చెప్పడం జరిగింది. అదేవిధంగా నారా లోకేష్ గారు పాదయాత్ర చంద్రగిరిలో చేసినప్పుడు కూడా అదే రకమైన ఆరోపణలు ఆ రోజు మా మీద చేసి, ఆ రోజు ప్రజల్లో మమ్మల్ని డీఫేమ్ చేయాలని చెప్పి, మమ్మల్ని అప్రతిష్ట చేయాలని చెప్పి వాళ్ళు ఆలోచించి, మేము చెయ్యని తప్పులు, మాకు సంబంధం లేని విషయాలు కూడా మా మీద ఆ రోజు రుద్ది ప్రజల్లో ఒక తప్పుడు సంకేతాలు తీసుకొని పోవడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం, దుర్గ సముద్రంలో 7 ఎకరాల 98 సెంట్ల భూమి అనాధీనం భూమి. అది కొన్ని దశాబ్దాలుగా స్కూలుకు ఆనుకొని స్కూల్ అవసరాల కోసం, అదేవిధంగా ప్రభుత్వ అవసరాల కోసం కొన్ని దశాబ్దాలుగా అదే సేమ్ సర్వే నెంబర్, స్కూల్ ఏముందో అదే సర్వే నెంబర్లో ఆ భూమి కూడా ఉండడం జరిగింది. రీసెంట్గా ఒక వారం రోజుల ముందట ఆ భూమిని 11 మంది వ్యక్తుల మీద రిజిస్టర్ చేసుకొని, ఇదంతా కూడా ప్రైవేట్ స్థలం అని చెప్పి లోకల్ తహసీల్దార్ గారు, అదేవిధంగా ఆర్డీఓ కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, ఎవరైతే బాధ్యులు ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా దాన్ని ఎట్లా అప్రూవ్ చేశారో తెలియదు. కానీ ఇవన్నీ కూడా ఏవో నకిలీ పత్రాలు, ఏదో పత్రాలు పెట్టుకొని ఇవన్నీ కూడా పట్టా ల్యాండ్లు అని చెప్పి కొంతమంది ప్రైవేట్ వ్యక్తులకి ఇవ్వడం జరిగింది. ఇదే భూమి, ఇందులో గమ్మత్ ఏంటంటే, వీళ్ళు ఏ భూమి అయితే ఈరోజు కొంతమంది నాయకులు, కొంతమంది టీడీపీ నాయకులు ఎమ్మెల్యే గారి సహకారంతో, లోకల్ పులివర్తి నాని గారు ఎమ్మెల్యే గారి సహకారంతో ఏవైతే భూమి ఈరోజు వాళ్ళు పట్టా చేసుకున్నారో, అదే భూమిని చంద్రబాబు నాయుడు గారు 2024 ఎండింగ్లో ఈ భూమి వైఎస్ఆర్సీపీ నాయకులకు సంబంధించింది, మాదని చెప్పి వాళ్ళు సోషల్ మీడియాలో కావచ్చు, ఆయన కావచ్చు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ భూమి నిజంగా మాదైతే ఈరోజు ఏ విధంగా వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారని చెప్పి ఈరోజు ఇక్కడి నుంచి సూటి ప్రశ్న పాత్రికేయ మిత్రులందరి ద్వారా అడుగుతున్నాను. ఎందుకంటే ఇంత అందరికీ తెలుసు, టీడీపీ నాయకులు వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ గెలుపు కోసం ఎన్ని అబద్ధాలన్నా చెప్తారని చెప్పి. మాకు సంబంధం లేని ఇష్యూ, గవర్నమెంట్ భూమి అని చెప్పి మాకు ముందే తెలిస్తే దాన్ని మేము మాకు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో కాపాడిన భూమిని ఆ రోజు మా మీద తప్పుడు ఆరోపణలు చేశారు. ఈరోజు మీరు అదే భూమిని పట్టాదారులు మీ ఎవరు ఎక్కించుకొని, మీ ఎక్స్ సర్పంచులు కావచ్చు, మీకు సంబంధించిన నాయకులు కావచ్చు, ఒక్కొక్కరు అర్ధ ఎకరా, ఎకరా పంచుకొని ఎమ్మెల్యే గారికి దాంట్లో ఏముందో మొత్తం అందరూ అక్కడ కోడే కూస్తున్నారు. ఇవన్నీ కూడా తెలిసి ఈరోజు మా మీద ఆ రోజు ఆరోపణలు చేయడం నిజంగానే చాలా బాధాకరంగా అనిపించి, ఈరోజు పాత్రికేయ మిత్రులందరూ మీ దృష్టికి ఈ విషయాన్ని తేవాలని చెప్పి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీనికి ముందుగా మేము డిమాండ్ చేసేది ఒక్కటే, టీడీపీ నాయకులు ఎవరైతే ఆ రోజు మా భూములని చెప్పి కొన్ని భూములు ఆరోపించారో అవన్నిటికీ మనం కలిసి ఒక్కసారి ప్రతి భూమి వెళ్ళేసి వద్దాం. నేను ఎక్కడన్నా సంతకం పెట్టాలా, మా బంధువులను సంతకం పెట్టాలా, ఇంకెవరు సంతకం పెట్టాలా చెప్తే మేము అన్ని వైట్ పేపర్ సంతకం పెట్టి మీకు ఇచ్చేస్తాం. ఇదే విధంగా టీడీపీ నాయకులు వైట్ పేపర్లో ఎవరైతే మేము ఆరోపిస్తామో మీ భూమి అని చెప్పి వాళ్ళందరూ కూడా సంతకం పెట్టి గవర్నమెంట్కి రాయిచ్చేయండి. ఎందుకంటే మీరు తప్పు చేయలేదని మాకు ప్రూవ్ అవుతుంది. మీరు తప్పు చేయలేదని కూడా మీరు ప్రూవ్ చేసుకోమని చెప్పి ఇక్కడి నుంచి టీడీపీ నాయకులు నేను సవాల్ విసురుతున్నాను. అదేవిధంగా మేము తప్పు చేయలేదని మాకు నమ్మకం ఉంది కాబట్టి ఈరోజు ఇంత గట్టిగా మేము ప్రెస్ ముందుకు వచ్చి ఈరోజు ఈ సవాల్ విసురుతున్నాం. మీరు తప్పు చేశారని చెప్పి మేము ఆరోపిస్తున్నాం. మీరు ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పలేకపోతే బహిరంగ క్షమాపణ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ నాయకులతో పాటు మా కుటుంబానికి కూడా మీరు చేసిన ఆ రోజు ఒక డిఫేమ్ చేసిన దానికి, అప్రతిష్ట చేసిన దానికి మీరు ఖచ్చితంగా బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే గారిని, అదేవిధంగా టీడీపీ నాయకులు కూడా మేము ఇక్కడ డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే గత 5 ఏళ్లలో
నాన్నగారు కావచ్చు, మేము కావచ్చు, మా కుటుంబం కావచ్చు, ప్రజలకి ఏ విధంగా మంచి చేయాలి, ఏ విధంగా అభివృద్ధి చేయాలి. మనం ఒక 30 ఏళ్ళు చంద్రగిరిలో ఆ రోజు ఆలోచన, 30 ఏళ్ళు చంద్రగిరిలో మేము నిలిచిపోవాలంటే ఒక చిన్న మచ్చగలు లేకుండా మనం చేయాలని ఒకే ఒక ఉద్దేశంతో ఎవరు ఎన్ని చేసినా కూడా ఇలాంటివి ఏమన్నా మా నాయకులు ఒకటి ఆడా ఇక్కడ చేసినా కూడా మేము చేయొద్దని చెప్పి ఆ రోజు ఖండించిన వాళ్ళం. మా మీద ఇన్ని అసత్యాలు ఆ రోజు మీరు ప్రచురించారు, ఆ విధంగా మమ్మల్ని ఆరోపించారు. దీనికి తప్పకుండా మీరు సమాధానం చెప్పాల్సిందిగా నేను ఇక్కడ డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా ఈ చంద్రబాబు నాయుడు గారు కూడా నేను ఇక్కడి నుంచి డిమాండ్ చేస్తున్నాను. మీరు ఏదైనా ఒక విషయం చెప్పాలంటే మీ సీనియర్ 40 ఏళ్ళ ఇండస్ట్రీ, నేను ఇన్నేళ్ళు ప్రతిపక్ష నాయకుని, 15 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుని, 19 ఏళ్ళు ముఖ్యమంత్రిని, అంటే ముఖ్యమంత్రిని చెప్పుకునే మీరు ఈ విధంగా ఒక ఆరోపణ ఒకరి మీద చేసేటప్పుడు ఈ విధంగా వేగ్గా మీరు చేస్తారంటే నిజంగానే మాకు కూడా ఆశ్చర్యంగా ఉంది. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారిని కూడా ఇలాంటివి చేసే ముందు తప్పకుండా పరిశీలించుకోవాల్సిందిగా నేను ఇక్కడ డిమాండ్ చేస్తున్నాను. వాళ్ళుగా టీడీపీ నాయకులు కూడా క్షమాపణ చెప్పాల్సిందిగా ఇక్కడి నుంచి కోరుకుంటూ కలెక్టర్ గారిని, అదేవిధంగా అధికారుల యంత్రాంగం కూడా మళ్ళీ ఒక్కసారి డిమాండ్ చేస్తున్నా. ఏవైతే గవర్నమెంట్ భూములు ఉన్నాయో, ఏవైతే ఈ విధంగా అనాధీన భూములు ఉన్నాయో టీడీపీ నాయకులు దోచుకుంటున్నారు. తిరుపతి రూరల్లో కొన్ని పదుల సంఖ్యలో ఒక బుక్కులు మేము ఈరోజు ఇవ్వాలంటే మొత్తం బుక్కులు రెడీ చేస్తున్నాం మేము. ఆల్మోస్ట్ మాకు 2 బుక్కులు ఏమో అయ్యాయి ఇప్పటికే రెడీ చేస్తే. ఆ బుక్కులన్నీ కూడా తొందరలో పాత్రికేయ మిత్రులకి ఒక పెద్ద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మేము కూడా ఇచ్చి ఎవరెవరు భూమి ఎక్కడెక్కడ ఆక్యుపై చేశారు, మఠం భూమి నుంచి, ఇదే ఇనాం భూమి నుంచి, గవర్నమెంట్ భూమి నుంచి, ప్రతి భూమి ప్రతి పంచాయతీలో తుమ్మలగుంట దాటినప్పుడు గాంధీపురం నుంచి తిరుచానూరు వరకు పంచాయతీగా మేము రెడీ చేసి పాత్రికేయ మిత్రులే మాకు జడ్జిల్లాగా, మాకు ఇక్కడ ప్రజలే మాకు జడ్జిల్లాగా మీ ముందరికే ఇస్తాము. దానికి మీరు సమాధానం చెప్పే రోజు ఒకరోజు వస్తుందని చెప్పి ఇక్కడ మీ ద్వారా తెలియజేస్తున్నా. అధికారులు దీంట్లో వెంటనే చర్యలు తీసుకోకపోతే మేము వాళ్ళని కూడా బాధ్యతలు తీసి కోర్టు మెట్లు కూడా తలుపు తట్టే అవకాశం కూడా ఉంటుందని చెప్పి ఇక్కడి నుంచి నేను అధికారులకు కూడా మరొకసారి తెలియజేస్తూ దీని మీద స్పందించాల్సిందిగా జిల్లా కలెక్టర్ గారికి నేను విన్నవిస్తూ ఇక్కడ వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. కరెక్ట్ క్వశ్చన్ అడిగారన్న, ఎందుకంటే ఈ 131 సర్వే నెంబర్, ఇది 135/1 మీకు ఇక్కడ మార్క్ చేస్తున్నాయి. ఇక్కడ చూస్తే అనాధీనం, అన్నోన్, అనాధీనం అంటే ఇది ఫేరడంగుల్లో అనాధీనం అనే భూమి. ఫేరడంగుల్ అంటే ఎప్పుడుదో స్టార్టింగ్ భూమి పుట్టినప్పుడు ఉన్న రికార్డ్ ఇది. ఆ రోజు అనాధీనం భూమి ఈరోజు ఏ విధంగా ఇది పట్టాల్యాండ్ అయిపోతుందో ఒక్కసారి టీడీపీ నాయకులు, అధికారులే సమాధానం చెప్పాలి. అదేవిధంగా ఇంకో రికార్డు ఉంది, ఇది కూడా ఆన్లైన్ రికార్డు. ఇక్కడ కూడా మీరు చూస్తే 135 సర్వే నెంబరు గవర్నమెంట్ అని ఉంది. ఇవన్నీ మీ రికార్డులు మీకు ఇస్తాను. గవర్నమెంట్ ఉంది, అనాధీనం డ్రై అని ఉంది. ఈ భూమి ఈరోజు పట్టాలంటూ మీరు ఒక్కసారి ఆన్లైన్లో, ఎందుకంటే ఇప్పుడంతా టెక్నాలజీ మయం కాబట్టి సెల్లో ఒకసారి సర్వే నెంబర్ నొక్కితే 11 మంది పేర్లు వస్తున్నాయి. ఏ విధంగా ఈరోజు 135/1 సర్వే నెంబరు మీకు ఆ భూమి వాల్యూ కూడా కనీసం అంటే 100 కోట్లు విలువైన భూమి. ఎందుకంటే అంకనం దుర్గసముద్రంలో ₹1,00,000 ఉంది ఈరోజు. ఒక ఎకరా కనీసం ఒక 12-13 కోట్లు వేసుకున్న 8 ఎకరాలకి ₹100 కోట్ల వాల్యూ భూమి ఈరోజు మీరు ఏ విధంగా ఇచ్చారా అని చెప్పి ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మొత్తం పేర్లు చెప్తే ఇక్కడ, ఎందుకంటే ప్రైవేట్ వ్యక్తులు ఎందుకున్నారు కాబట్టి ఆ పేర్లన్నీ కూడా నోట్ చేయడం జరిగింది. తప్పకుండా మీ అందరూ ఇక్కడ పాతికేయ మిత్రులకి ఇస్తాను. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. బట్ మేము అనేది ఒక్కటే, 2 ఇష్యూస్ ఈరోజు మెయిన్గా చెప్పాలనుకుంది. మీరు ఆ రోజు మేము చెయ్యని తప్పు, మాకు సంబంధం లేని ఇష్యూని మా మీద ఎట్లా అంత ధైర్యంగా ఆరోపించారని చెప్పి ఈ విధంగా ఈరోజు డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా గవర్నమెంట్ భూములు ఈ విధంగా కొట్టేస్తూ ఉంటే అధికారులు సహకరిస్తున్నారు కానీ దీన్ని ఎందుకు ఖండించడం లేదని చెప్పి ఇక్కడ డిమాండ్ చేస్తున్నా. తప్పకుండా దీని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ మరొకటి కూడా మీకు మీడియా మిత్రులు తెలియజేసేది ఏంటంటే, అది స్కూల్కి ఆనుకోండి భూమి. పిల్లలందరూ కూడా రోజు ప్లే గ్రౌండ్, అక్కడ స్పోర్ట్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అక్కడ కొంచెంసేపు వ్యాయామం కావచ్చు, మొత్తం కూడా ఆ 8 ఎకరాల దుర్గసముద్రం భూమిలో వాళ్ళందరూ కూడా యూజ్ చేసుకుంటున్నారు. ఈరోజు వాళ్ళు ఉండే ఇక్కడ అలచ్చబండకా నుంచి కావచ్చు,
ఇవన్నీ కూడా రేపు మార్నింగ్ వచ్చి డెమాలిష్ చేస్తారంట. మాకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే రేపు మార్నింగ్ వచ్చి ప్రైవేట్ వ్యక్తులు కొంత డెమాలిష్ చేస్తారంట. మీరు ఒక స్కూల్కి ఉపయోగపడే భూమిని ఈ విధంగా చేయడం ఎంత మాత్రం కరెక్ట్ అని కూడా నేను తెలియజేస్తున్నా. తప్పకుండా దీని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మరొకసారి అధికారులను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది స్కూల్ కరెక్ట్గా అడ్జసెంట్ భూమి ఇదంతా కూడా. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పిన వీడియో నాకు తెలిసి 25 మందికి ఇప్పుడే ఉంటుంది. మళ్ళీ ఒకసారి అది కూడా మీ అందరికీ షేర్ చేస్తాను. ఎందుకంటే మా మీద ఎంత అసత్యాలు ఆ రోజు ఆయన మాట్లాడినారో మీకు కూడా తెలియజేయడం కోసం ఆ వీడియో కూడా మళ్ళీ ఒకసారి నేను షేర్ చేయడం జరుగుతుందండి. జస్ట్ ఒక 40 సెకండ్లు ఉంది, ఒక 40 సెకండ్స్ వీడియో జస్ట్ మీకు. తిరుపతి రూరల్ మండలం 1.33 acres of కాలువపురం వర్క్ ఇన్ చిగురువాడ నార్త్ కంట్రీగా 7.98 ఎకరాలు. ఇది దుర్గ సముద్రం విలేజ్. 7.9 ఎకరాల విలేజ్ ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక చెప్పిన సాక్ష్యం ఇది. ఈరోజు అంత పెద్ద స్థాయిలో ముఖ్యమంత్రిగా చెప్పిన వ్యక్తి ఈరోజు అది పట్టా ల్యాండ్లు చేసుకుంటూ ఉంటే గవర్నమెంట్ నిద్రపోతుందా అని చెప్పి మరొకసారి డిమాండ్ చేస్తున్నాను నేను. తప్పకుండా ప్రజలకి మేము ఇప్పుడే లోకల్ హెడ్ మాస్టర్ గారికి మా నాయకులందరూ కూడా అక్కడే లోకల్లో ఉండే వ్యక్తులందరూ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారికి అర్జీ పెట్టడం జరిగింది. మొత్తం కూడా మేము ఎంఆర్ఓకి అర్జీ పెట్టడం, ఎవరికి అర్జీ పెట్టినా కూడా ఒక అలవాటు అయిపోయింది వీళ్ళకి. దోచుకోవడము, సమాధానం చెప్పకపోవడం లెక్కదేనితనం అయిపోయింది. ఇంతకుముందు ఒక ఆరోపణ ఎవరన్నా ఒకరి మీద చేస్తే భయపడేవాళ్ళు. ఇప్పుడు ఎందుకో ఎన్ని ఆరోపణలు చేసినా ఎవరేం చేసినా కూడా దున్నపోతు మీద వర్షం పడినట్టే ఉంది. కానీ ఎవరు సమాధానం చెప్పే, మీకు ఎవరు సమాధానం చెప్పే ఒక స్థాయికి ఈరోజు అధికారులు కావచ్చు, అధికార పక్ష నాయకులు కావచ్చు వెళ్ళిపోయారంటే నిజంగానే బాధాకరం. తప్పకుండా ప్రజల కోసం వైఎస్ఆర్సీపీ పార్టీ, అదేవిధంగా మేమందరం కూడా వైఎస్ఆర్సీపీ నాయకులము చంద్రగిరి కాన్స్టిట్యూన్సీ బలంగా పోరాడతామని కూడా, ఇలాంటివన్నీ కూడా జరగకుండా మా వంతు ప్రయత్నం ఎప్పటికీ చేస్తామని కూడా ఈరోజు మీడియా సాక్షిగా నేను తెలియజేస్తున్నాను. తప్పకుండా అన్న, ఫస్ట్ అయితే న్యాయస్థానానికి మేము ఆశ్రయించే ముందు అయితే కలెక్టర్ గారికి మళ్ళీ రిప్రజెంటేషన్ ఇస్తాము. ఈ సోమవారం కూడా మా నాయకులందరినీ కూడా పోయి కలెక్టర్ గారు రిప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పి స్పందనలో చెప్పాను మేము. అదేవిధంగా ఎంఆర్ఓ గారికి, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ వరకు అందరికీ లెటర్లు పెడతాము. వారం 10 రోజులు చూసి ఎటువంటి స్పందన లేకపోతే లాస్ట్ పొజిషన్ న్యాయస్థానం కూడా అవసరమైతే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఆశ్రయించి ప్రజల భూమి ప్రజలకు చెందేలాగా చేస్తామని కూడా తెలియజేస్తున్నాను. తప్పకుండా అన్ని కార్యక్రమాలు చేస్తాము. ఒక్కొక్కటి కూడా ఆ కార్యాచరణ కూడా మీకు ప్రకటిస్తాం తొందరలో. మీకు అందరికీ తెలిసిన ఆరోపణలే, అంటే ఒక ఆరోపణలు అయితే మేము సాక్ష్యాలు తీసుకురాలేమని మీకు తెలుసు. ఎందుకంటే ఈరోజు ఫేర్ అడంగలు తీసుకువస్తున్నాం, ఆన్లైన్ రికార్డు ముందు తీసుకువస్తున్నాము. సాక్షాత్తం ముఖ్యమంత్రి గారు ఆ రోజు చెప్పిన వీడియో ఒకటి, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పిన వీడియో కూడా మీకు ఈరోజు చూపించడం జరిగింది. ఇంతకన్నా ఒక భూమి గవర్నమెంట్ భూమి అని చెప్పే సాక్ష్యం ఏం చెప్పాలంటే ఏముంటాయో నాకైతే ఐడియా లేదు. కానీ తప్పకుండా దీని మీద అయితే పోరాటమే తప్పకుండా చేస్తాం. మేము రెగ్యులర్గా 10 రోజులకో 20 రోజులకో వారానికో ఏదో ఒక పోరాటం మేము చేస్తూనే ఉన్నాం ఈ రోజు వరకు. కానీ ఎందుకో మాకు అధికారుల నుంచి అనుకున్న స్పందన రావడం లేదు. వాళ్ళు డబ్బులకో లేకపోతే వాళ్ళ ప్రయోజనాల కోసమో ఏమో తెలియదు, కానీ పై నుంచి కింద వరకు ఎవరు కూడా ఇలాంటివన్నీ కూడా కొట్టిపారేస్తున్నారు. పెద్ద పట్టించుకోవడం లేదు. ఎందుకంటే ఎప్పుడైతే పర్సనల్ ఇంట్రెస్ట్ ముందు వస్తుందో గవర్నమెంట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ వెనక్కి వెళ్ళిపోతుంది. వాళ్ళకి ఏం పర్సనల్ ఇంట్రెస్ట్ దీంట్లో ఉందో ఆడుండే ప్రజలు వాళ్ళు ఇచ్చిన వాళ్ళు కూడా మాకు చెప్తున్నారు. ఈ ఆరోపణలన్నీ కూడా తప్పదంటే మనం ఇవన్నీ కూడా మేము మళ్ళీ ఒకసారి కోర్టు దృష్టికి కూడా తీసుకొని పోయే రోజులు దగ్గరలో వస్తాయని కూడా తెలియజేస్తున్నా.
జిల్లా స్థాయి నుంచి ఖచ్చితంగా స్పందించలేదు. ఎందుకంటే ఒక 100 కోట్ల రూపాయల భూమి ఈరోజు మార్చికెళ్తున్నారంటే జిల్లా స్థాయి కలెక్టర్ గారికి తెలియకుండా జరిగింది. నేనైతే నమ్మడం లేదు. ఎందుకంటే ఒక కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు మేము ఖచ్చితంగా నిజాలు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇక్కడి నుంచి ఎంత పెద్దవాళ్ళు అయినా సరే ఎటువంటి భయము, ఎటువంటి మొహమాటం మాకైతే లేదు. ప్రజల విషయానికి వస్తే తప్ప మా వ్యక్తిగతంగా వచ్చినప్పుడు ఏదైనా ఉంటే తప్పకుండా తప్పు చేయకూడదని మాకు ఖచ్చితంగా మాకు ఒకటి ఉంటుంది మా ఫీలింగు. కానీ ప్రజల విషయానికి వచ్చేసరికి తప్పకుండా ఎటువంటి తప్పులు జరిగితే మాత్రం మేము 100% దాన్ని క్వశ్చన్ చేస్తామని చెప్పి కూడా ఎంత పెద్ద నాయకులైనా ఎంత పెద్ద అధికారులైనా క్వశ్చన్ చేస్తామని చెప్పి ఇక్కడ మీ ద్వారా తెలియజేస్తున్నాము.